మీరు యేసుప్రభుకు సంబంధించిన వాక్యం ఫేస్బుక్లో పెట్టారనుకోండి, ఆడికి అంత అనవసరం. ఆడికున్న ద్వేషం అక్కడ కొక్కుతాడు. ఫేస్బుక్లో కామెంట్లు రాస్తుంటాడు వచ్చి, యేసుప్రభుని తిడతాడు, లేదా మరియమ్మని తిడతాడు, నిన్ను తిడతాడు, బైబిల్ని తిడతాడు, ఇంకోటి ఏదో తిడతాడు. ఆ రకంగా అతనికి ఉన్నటువంటి ఆ కుళ్ళు, ఆ నీచత్వాన్ని కక్కేసి వెళ్ళిపోతాడు అక్కడ. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ హిందూ దేవి దేవతల ఏవో విగ్రహాలు లేకపోతే ఫోటోలో ఏవో పెడతారు. సరే, నీకు నచ్చలేదు విగ్రహం, నీకెందుకు అనవసరం, వదిలే, వాళ్ళ ఇష్టం అది. నీకు నచ్చలేదయ్యా, నీకు నచ్చకపోతే వాళ్ళకి నచ్చకూడదని రూల్ ఏమైనా ఉందా? వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. నీకు నచ్చకపోతే నువ్వు వదిలేయి. వాళ్ళని ఎద్దేవా చేయడానికి నీకు అధికారం లేదు, వాళ్ళని తప్పు పట్టడానికి నీకు అధికారం లేదు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి నీకు అధికారం లేదు. వాళ్ళకి నచ్చింది లీగల్గా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఏదైనా ఇల్లీగల్ కార్యక్రమాలు సమాజంలో జరుగుతుంటే ఖండించు, తప్పులేదు, అది అందరూ ఆమోదిస్తారు. కానీ ఇతర విశ్వాసాన్ని జీర్ణించుకోలేని దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నావంటే నీలో ఎక్కడో ఒక జబ్బు మొదలైందని అర్థం. ఈరోజు సమాజం అలా ఉంది. నేను యేసుప్రభువుని నమ్ముకుంటే నీకెందుకు, నేను అల్లాహ్ని నమ్ముకుంటే నీకెందుకు, లేదా నేను రాముని నమ్ముకుంటే నీకెందుకు, నేను ఎవరు నమ్ముకుంటే నీకెందుకు, అది చూసి వారవలేని దుస్థితి నీకెందుకు, అంత ద్వేషం నీకెందుకు, నన్ను చంపాలని ఆలోచన నీకెందుకు, నన్ను కొట్టాలన్న ఆలోచన నీకెందుకు? అక్కడ మారాలి సమాజం మొత్తం. అప్పుడే సత్యం వెలుగులోకి వస్తుంది.